హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ కెరీర్స్ విత్ తనుజ. సో ఈరోజు మనం జావా డెవలపర్ రోల్స్ ఏముంటాయి, సో డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, మార్కెట్లో డిమాండ్ కానివ్వండి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. జావా వచ్చేసిన తర్వాత ఏ రోల్స్కి మీరు అప్లై చేయొచ్చు అనేది చూద్దాం. సో ఆ రోల్స్కి ఇంక్లూడింగ్ జావా మీరు కొన్ని టూల్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. టూల్స్ కానివ్వండి, ఫ్రేమ్వర్క్స్ కానివ్వండి. సో అవేంటో కూడా విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే లార్జ్ స్కేల్ అప్లికేషన్స్కి మనం వాడతాం. దీనికి జావాతో పాటు కొన్ని సిఆర్ఎం టూల్స్ కానివ్వండి, ఈఆర్పి సిస్టమ్స్ కానివ్వండి, ఇలా కొన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. వన్స్ టు డిసైడ్ అంటే మీరు ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి అప్లై చేయాలని డిసైడ్ అయిన తర్వాత యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్, అంటే ఏమేమి నేర్చుకోవాలి అనేది. సెకండ్ వచ్చేసి ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అన్నమాట, అంటే మొబైల్ అప్లికేషన్స్ డెవలప్మెంట్. సో దీనిలో మనం ఆండ్రాయిడ్ స్టూడియో అనే టూల్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ జావా. థర్డ్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. సో దీంట్లో మనం జావాతో పాటు హైబర్నేట్ కానివ్వండి, స్ప్రింగ్ బూట్ కానివ్వండి, ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ నేర్చుకోవాలి. సో వెబ్సైట్స్ డెవలప్ చేయడానికి సర్వర్ సైడ్లో జావా మనకి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గేమ్ డెవలప్మెంట్ అన్నమాట. సో కొన్ని లైబ్రరీస్ నేర్చుకోవాలి దీంట్లో, ఆ గేమ్ డెవలప్మెంట్కి సంబంధించింది, ఇంక్లూడింగ్ జావా. సో మోస్ట్లీ మార్కెట్లో పాపులర్ అయితే C++, దాని తర్వాత వచ్చే ఆప్షన్ వచ్చేసి జావా. సో ఇవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట. సో మీరు వన్స్ జావా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ రోల్స్కి మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయొచ్చు. నెక్స్ట్, మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంది? రిక్వైర్మెంట్ చాలానే ఉంది మార్కెట్లో. ఆల్సో యాజ్ ఎ ఫ్రెషర్కి మీకు ఈజీగా 5-6 LPA ప్యాకేజ్ వస్తుంది. ఎక్స్పీరియన్స్డ్ అయితే ఇంకా మీకు 2 digit ప్యాకేజ్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీరు ఏ రోల్కి అప్లై చేస్తున్నారో దాని రిక్వైర్మెంట్ ఏంటి, ఇంక్లూడింగ్ జావా మనకి ఏ టూల్స్ వచ్చు అన్న దాని మీద మీరు ఫోకస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. సో ఇది నేర్చుకోవాల్సిన టైం, నేర్చుకోవడానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది అంటే ఫ్యూ మంత్స్ అయితే పడుతుంది. బట్ యూ కెన్ స్టార్ట్, అంటే కొన్ని బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఫ్యూ సింపుల్ ప్రోగ్రామ్స్ మీరు సాల్వ్ చేయగలిగితే దెన్ యూ కెన్ మూవ్ ఆన్ టు కాంప్లికేటెడ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. లీడ్ కోడ్ కానీ వీటిలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ మనం ముందే రోల్స్ డిస్కస్ చేశాం కాబట్టి ఫస్ట్ మీరు జావా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఆ రోల్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయండి. అంటే వీళ్ళు ఏమేమి చేస్తారు, దేంట్లో శాలరీ ఎంత ఉంది, మనకి ఇందులో ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. శాలరీ ప్రెసెంట్ మార్కెట్లో అయితే ఫ్రెషర్కి ఇవ్వాల్సిన మినిమం ప్యాకేజ్ అయితే జావాకు ఉంటుంది. అంటే 5-6 LPA అయితే మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే 2 digit LPA ఈజీగా వస్తుంది. అగైన్ ఇట్ ఆల్సో డిపెండ్స్ టోటలీ ఆన్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, మీరు ఇలా కన్వే చేస్తారు మీ నాలెడ్జ్ని ఇంటర్వ్యూలో, ఇదంతా బేస్ అయి ఉంటుంది. సో బీట్ స్టార్ట్అప్ ఆర్ అన్ MNC, మీకు జావా రిక్వైర్మెంట్ అయితే ఉంది. సో స్టార్ట్ అప్లైయింగ్ ఫర్ జాబ్స్. సో ఈ వీడియో ఏంటంటే, ఈ సింపుల్ వీడియో ఎందుకు చేశాను అంటే, జావా డెవలపర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు ఏం నేర్చుకోవాలి అంటే బేసిక్గా జావా అనుకుంటాం. సో మనం చదవడం స్టార్ట్ చేస్తాం. బట్ తర్వాత మీరు నౌకరీలో వాటిల్లో మీరు సర్చ్ చేసినప్పుడు మీకు జావా డెవలపర్ ఇలా డైరెక్ట్గా డిజిగ్నేషన్స్తో మీకు జాబ్స్ ఉండవు. సో ఇండైరెక్ట్గా మీకు కొన్ని జాబ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టు వెబ్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే గేమ్ డెవలప్మెంట్ కానివ్వండి. సో ఈ రిక్వైర్మెంట్కి జావా అవసరం ఉంటుంది అనేది మనకు తెలియాలి. సో అందుకే ఈ వీడియో చేశాను. మీరు కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కాన్ఫిడెంట్తో జాబ్స్కి అప్లై చేసుకోండి.